హైదరాబాద్లోని పాతబస్తీ ప్రాంతంలో గోహత్యలు విపరీతంగా పెరుగుతున్నాయని విహెచ్పి రాష్ట్ర ధర్మాచార్య సంపర్క ప్రముఖ్ పగుడాకల బాలస్వామి ఆరోపించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రాష్ట్ర ప్రభుత్వం మజ్లిస్ పార్టీకి కొమ్ము కాస్తోందని ఆరోపించారు. ఎంఐఎం నేతలు నడిరోడ్డుపై పోలీసులపైనే దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, అయినా ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. అక్రమంగా గోవులను తరలిస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీజీపీ సివి ఆనంద్ గోరక్షణ చట్టాల అమలులో ప్రత్యేక చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. గోశాలల నిర్మాణంపై హామీలిచ్చిన ప్రభుత్వం గోవులను కోత కోసం తరలిస్తున్న ఘటనలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా భాగ్యనగర్లో గోహత్య కార్యకలాపాలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. బక్రీద్ దగ్గర పడుతున్న కొద్దీ గోవుల అక్రమ రవాణా మరింత పెరిగిపోతుంది. ఎక్కడికెక్కడ డంపు చేసేటటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. అయితే గోరక్ష చట్టాలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వము, పోలీసు యంత్రాంగము విఫలమైపోతూ ఉన్నది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే ముస్లిం అనేటటువంటి మాటకు కట్టుబడి ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రాధాన్యమిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము గోహత్య నిషేధ చట్టాలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైపోతున్నది. ఎంఐఎం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు రోడ్డుపైకి వచ్చి పోలీసులకే సవాల్ విసురుతూ నానా యాగి చేస్తూ భయభ్రాంతులు సృష్టిస్తున్నప్పటికీ కూడా ఆ యొక్క ఎంఐఎం ఆగడాలను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వము, పోలీసు యంత్రాంగము పూర్తిగా విఫలమవుతా ఉన్నది.